బెజోస్ గురించి వింటుంటాం, ఎలాన్ మస్క్, నిఖిల్ కామత్ లాంటి వాళ్ళ గురించి వింటుంటాం. వీళ్ళు కాకుండా అమెజాన్ కి పోటీగా ఈరోజు రూరల్ అమెజాన్ అనే స్థాయికి తీసుకొచ్చే ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్, ఒక అన్సంగ్ హీరో ఉదయగిరి వంశీ. ఒక 1 lakh విలేజెస్ కి మీ నెట్వర్క్ డెవలప్ అయింది. అసలు మీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది? అమెజాన్ కూడా కొన్ని పిన్ కోడ్లు దాటితే డెలివరీ చేయాలి, లేదా ఈ అర్బన్లో ఉండే క్విక్ కామర్స్ కూడా ఓన్లీ అర్బన్కి చేస్తాయి. బట్ గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా సేమ్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. టెక్నాలజీ ఒకటే సాల్వ్ చెయ్యలేదు అని నాకు అర్థమైంది. హైదరాబాద్లో ఉండే ఒక వ్యక్తి పొందే సర్వీసెస్ అన్ని మీరు ఈరోజు ఎక్కడో గ్రామంలో మీరు ఇవ్వగలుగుతున్నారు. రూరల్లో పండిన గ్రౌండ్ నట్ అర్బన్లోకి వచ్చి దాన్ని ప్రాసెస్ అయ్యి ఆయిల్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ అదే 3-4 రెట్లు డబుల్ రేట్కి వెళ్తాను. మీకు ఈరోజు ఏ యాప్ అయినా తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి, బ్లింకిట్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, టెక్నాలజీ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు అక్కడ ఎక్కడో నియర్ బై డార్క్ వేర్ హౌస్లో ఎవరో ప్యాక్ చేస్తున్నారు. రూరల్ అమెజాన్ అనే కాన్సెప్ట్ వెరీ పవర్ఫుల్ థాట్. దట్ ఈస్ హ్యూమన్ కనెక్ట్ ఉండాలి, ఆ ఎలిమెంట్ ఉండాలి అని. సో మా మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ హేసాలో మేము సోషల్, ఫిజికల్, డిజిటల్ అని. మేబీ ఆ రోజు వస్తుందేమో, రోబోలే వచ్చి డెలివరీ చేస్తాయేమో. కానీ ఛాలెంజెస్ ఏమి ఎదుర్కొన్నారు? ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా వచ్చే ప్రాబ్లమ్స్ చేయడం కోసం అప్పుడు ఉన్న ఫండ్స్ అన్నీ అయిపోయి వైఫ్ మంగళసూత్రం తాకట్టు పెట్టాను. హెస్సా అనేది ఒక పవర్ఫుల్ సాంస్క్రిట్ వర్డ్. రాజమౌళి గారు కూడా బాహుబలిలో ఇప్పుడు కూడా నాకు ఆ సౌండ్ వింటే హేసా రుద్రస అని వస్తుంది. అసలు చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఉంటుంది.